శాపగ్రస్తురాలైన జీవితంలో నుంచి యేసుక్రీస్తు వారి వంశంలోకి చేరిన రూతు చెప్పబడుతున్నాయి. హల్లెలూయా. శపితమైన జీవితంలో నుంచి ఆశీర్వాదకరమైన మార్గంలోకి వెళ్ళిపోయింది రూతు. నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, దేవుడు నీకు పిలుపునిస్తున్నాడు. నీ జీవితం ఎంతగా పాడైపోయినా సరే, నీ జీవితం ఎంతగా శపించబడినా సరే, నీ జీవితం ఎంతగా పాడైపోయినా సరే, నీ జీవితం ఎంతగా బెస్ట్ పట్టిపోయినా సరే, నీ జీవితంలో మోడు బారిపోయినా సరే, నా దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు దేవునికి నమ్మకంగా కనిపించినట్లయితే నీ జీవితంలో ఉత్తమైన ఆశీర్వాదం కుమ్మరించి నిన్ను వెలిగించగలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. హల్లెలూయా. నిన్ను వెలిగించగలను ఆయన. ఈరోజు ఆరిపోయిన జీవితం కన్నా ఉన్నావేమో, మోడు బారిన జీవితం కన్నా ఉన్నావేమో. దేవుడు నీకు చెప్తున్న శుభవార్త ఏంటో తెలుసా? యేసు ప్రభు మీద నమ్మిక ఉంచినట్లయితే ఆరిపోయిన దీపం వెలిగించగల దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువును ఆరాధిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన ఆరిపోయిన జీవితాన్ని కూడా వెలిగించగలిగిన వాడు. జీవితాలకి జీవితమే లేదు అనుకున్న ఆ జీవితాలు కూడా చిగురింప చేయగలిగిన వాడు నా యేసయ్య. ఆశీర్వాదానికి మార్గము చూపించగలవాడు, నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసు. మోయాబురాలు సి అంటే శాపగ్రస్తురాలు. ఒక శాపగ్రస్తురాలిని ఏం చేశాడంటే ఆశీర్వాదం ఓటగా మార్చేశాడండి యేసయ్య. అదపడగొడదాం. హల్లెలూయా. ఆశీర్వాదం ఓటగా మార్చేశాడు. నీ నా జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని వాళ్ళకి పిలుపునిస్తాడు. ఈరోజు ఇక్కడ మనం చూసినట్లయితే రూతమ్మ ఎవరు కనింది? ఉబేదేవుడు కనింది. ఉబేదేవుని ఎస్ఐని కన్నాడు. ఎస్ఐ దావీదుని కన్నాడు. దావీదుని అట్లా అట్లా కనుకుంటా ఆ వంశం వాళ్ళ నుంచే యేసు ప్రభు వచ్చేసాడండి. ఆమె ద్వారా వచ్చాడు యేసు ప్రభు. చూడండి, ఆ యేసు ప్రభు ఆమె నుంచి పుట్టాలంటే, ఆ ఆశీర్వాదం ఆమె నుంచి రావాలంటే ఆమె నమ్మకంగా నిలబడింది కాబట్టి యేసు ప్రభు ఆ తల్లిని. ఒక ఆశీర్వాదాన్ని కడుపును పుట్టాలంటే నువ్వు నమ్మకంగా నిలబడాలి తమ్ముడు. ఒక ఆశీర్వాదమైన వెలుగుని కడుపులోంచి రావాలంటే నమ్మకంగా ఉండాలి. నీ కడుపున ఒక చరిత్ర సృష్టించేవాడు పుట్టాలంటే నువ్వు నమ్మకంగా బ్రతకాలి తమ్ముడు. నీ కడుపున చరిత్రలో నిలబడే ఒక యోగుడు పుట్టాలంటే నువ్వు నమ్మకంగా నిలబడాలి చెల్లి. అలాంటి నమ్మకంగా నిలబడింది కాబట్టి నమ్మకంగా పోయేస్తాడు. ఆయన జీవితం సమర్పించుకొని తన పవిత్ర జీవితం కాపాడుతుంది కాబట్టి ఆమె ఎన్నుకొని ఆమె వంశం వాళ్ళ నుంచే యేసుక్రీస్తు వారు పుట్టాడండి. చెప్పకూడదు. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి ఆశీర్వాదం తగిలిందో చూడండి. ఆమెకి రూతమ్మ చరిత్ర బైబిల్ గ్రంథంలో లెక్కించబడింది. రూతమ్మ చరిత్ర బైబిల్ లెక్కించబడే కారణం చెప్తున్నాను. ఆమె నమ్మకస్తుని నిలబడి మోయాబు స్త్రీ అనే పేరుకి అర్థం ఏంటి? శపితమైన వాడు. మోయాబు అనే పేరుకి పేరేంటి? శపితమైన వాడు. రూతేవుడు ఇప్పుడు మోయాబు స్త్రీ, శపితమైన వ్యక్తి, ఆశీర్వాదానికి మార్గం. శపితమైన బ్రతుకులు మనవి, పాడైపోయిన బ్రతుకులు మనవి, నాశనకరమైన బ్రతుకులు మనవి, మన బ్రతుకులు భ్రష్టి పెట్టిన బ్రతుకులు మనవి. ఇలాంటి బ్రతుకులు కూడా దీవెనకరంగా మార్చబడాలంటే కారణం ఒకటే, యేసు ప్రభువుని నమ్మకం ఉంచడం. నమ్మకం నీవు నేను ఉంచగలిగింది మన జీవితాలను చూడ ఉన్నతమైన ప్రభావితంగా దేవుడు మార్చగలరు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక.